ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా దేశంపై ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతూ బాంబు దాడులను చేస్తున్నదని, ఇటువంటి దాడులను వెంటనే ఆపాలని కోరుతూ నంద్యాల పట్టణంలో సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ పార్టీలు సంయుక్తంగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు ప్రపంచ శాంతి నెలకొనాలని, వెంటనే ఇజ్రాయెల్ మరియు అమెరికా దేశం ఇస్తున్న మద్దతు నుండి వైదొలగాలని, అనేక వేల మంది ప్రజలు ఈ దాడుల వల్ల తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. ఈ దాడులు సరైనవి కాదని తీవ్రంగా ఖండించారు. ఇలాగే కొనసాగితే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందన్నారు. యుద్ధం వద్దు, శాంతి కావాలని నినదించారు. ప్రపంచ శాంతికి విఘాతం కల్పించే పద్ధతుల్లో ఇజ్రాయెల్ వెనకల అమెరికా దేశం ప్రపంచ శాంతికి భంగం కలిగించే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, పాలస్తీనా అనే భూభాగంలోకి ఇజ్రాయెల్ గత 30 సంవత్సరాలుగా చొచ్చుకుంటూ వచ్చి ఈరోజు ఇజ్రాయెల్ పాలస్తీన్స్ మొత్తాన్ని కూడా ఈరోజు ఆ దేశం నుంచి తరిమేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఏదో దాడులు చేశారని చెప్పి ఆ పేరు మీద పాలస్తీన్ల మీద ఈరోజు పన్నిగట్టుకొని ఇజ్రాయెల్ నిత్యం దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ నిజంగా హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేయాలనుకుంటే నిజంగా తీవ్రవాదుల మీద దాడి చేయాలి. కానీ ఇజ్రాయెల్ నివాస ఆవాసాలపై ఈరోజు బాంబుల వర్షం కురిపించింది. సుమారు 2 లక్షల మందికి పైగా ఈరోజు గాయాలయ్యి నిరాశ్రయమైనటువంటి పరిస్థితి పాలస్తీన్లో జరుగుతూ ఉంది. అట్లా పాలస్తీన్లో ఉన్నటువంటి గాజా ప్రాంతంలో కూడా వేలాది మంది అక్కడి ప్రజలు ఈరోజు గాయపడిన పరిస్థితి ఉంది. ఈరోజు 26,000 మంది ఇప్పటికే పాలస్తీన్స్ మృతి చెందారు. అందులో అత్యధిక మంది 55,000 మంది మృతి చెందారు. వారందరిలో కూడా చంటి పిల్లలు, మహిళలు, వృద్ధులే అత్యధిక మంది ఉన్నారు. అంటే ఈరోజు హమాస్ పేరు మీద పాలస్తీన్ మీద టార్గెట్ చేసి ఈరోజు సాధారణ ప్రజల్ని, అమాయక ప్రజల్ని బలిగొంటే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని అమెరికా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఈరోజు పాలస్తీన్ల మీద గురిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా మొన్న పహల్గామ్ దాడి సందర్భంగా పాకిస్తాన్, భారత్ యుద్ధం చేయకోకుండా శాంతి ముద్దు అని చెప్పి నేను ఆపాను అని చెప్పేసి ట్రంప్ ఒకవైపు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మన ప్రధానమంత్రి మాట్లాడట్లా. మరి అదే ట్రంప్ ఈరోజు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఎందుకు శాంతి కావాలి, యుద్ధం వద్దు అని చెప్పి ట్రంప్ వాదించలేకపోతున్నాడో ఈరోజు అర్థం కాని పరిస్థితి. ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు చేస్తూ దానికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించే విధంగా అక్కడున్న ప్రజలను దానిపై దాడులు చేస్తూ హమాస్ ఉగ్రవాదులని, హమాస్ అని, ఉజ్వల్లా అని చెప్పి వాళ్ళ పేరు చెప్పి ప్రజలపైన దాడులు చేస్తూ పెద్ద పెద్ద భవంతులు కూడా నాశనం చేస్తూ వాళ్ళను అక్కడి నుంచి తరిమేసే పద్ధతుల్లో ఇజ్రాయెల్ పాల్పడుతున్నది. దానికి నిరసన తెలుపుతూ ఈరోజు వామపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధాలు వద్దు, యుద్ధాల వలన ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు నిరాశ్రయాలు అవుతారు, వేలాది మంది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి శాంతి కావాలనేటువంటి నినాదంతో ఈరోజు పాలస్తీనా పైన, అదేవిధంగా పాలస్తీనా పైన, ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేపట్టేటువంటి దమనకాండను వ్యతిరేకిస్తూ ఈరోజు సంఘీభావ దినంగా పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ కు, అదేవిధంగా భారతదేశానికి యుద్ధం జరిగే సందర్భంలో ట్రంప్ గారు ప్రపంచ శాంతి కావాలి, వీరిద్దరు యుద్ధం చేసుకోవద్దు, యుద్ధాన్ని ఆపివేయాలి, శాంతి కావాలని చెప్పి ఈరోజు ఇజ్రాయెల్ చేపట్టేటువంటి దమనకాండను సమర్థించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ప్రపంచ దేశాలన్నీ కూడా
శాంతి కావాలి, వీలైతే అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఒక పక్క నినాదం చేస్తుంటే ఈ రోజు ట్రంప్ గారు అన్ని దేశాలపైన గుత్తాధిపత్యం చెలాయించాలి, అన్ని దేశాలపైన మాదే పెత్తనం ఉండాలనేటువంటి నినాదం తీసుకొని ఇజ్రాయెల్ కు అండగా నిలవడం అనేటువంటిది చాలా దుర్మార్గము. పాలస్తీనా పైన, ఇరాన్ పైన చేపట్టినటువంటి దమనకాండ వలన ఈ రోజు ఇప్పటికే 55,000 మంది చనిపోయినారు, 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనారు. వీరంతా సాధారణ ప్రజలే కాబట్టి యుద్ధాల వలన ప్రజలు నిరాశ్రయులవుతారు, దేశాలన్నీ నాశనం అవుతాయి. కాబట్టి దేశాల మధ్యన శాంతి చర్చలే ఫలించాలని చెప్పేసి ఈరోజు వామపక్ష పార్టీలుగా కోరుతున్నాము.